Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic of today is knowledge of God and ourselves. Knowledge of God and ourselves. The text is from the book of Job, chapter 42, verse 6. యోబు గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలను పడి పశ్చాత్తాపడుతున్నాను. Encountering God's glory changes everything. దేవుని మహిమ చూచడం ద్వారా మన జీవన స్థితిగతులు, ఆత్మీయ స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి. వాక్యభావం గమనించినప్పుడు ఇక్కడ 5వ వచనం, వినికిడి చేత నేను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నేను చూస్తున్నాను. కన్నులారా నేను చూస్తున్నాను. Encountering God's glory changes everything. Job previously knew God by the hearing of ear, but now Job sees him. ఒకవేళ వినికిడి చేత దేవుని తెలుసుకున్నాడు. He had the knowledge of God. That is not enough. Encounter with God changes our perspective, our inner character. దేవునితో మనం సన్నిహించబడడం ద్వారా, ఆయన కనులారా చూసే ద్వారా మన జీవన స్థితిగతులు, ఆత్మీయ స్థితిగతులు కూడా మారిపోతాయి. It stops demanding to know why he suffered and instead yields his life. ప్రభుని ఇంకా ప్రశ్నించకుండా, ఆయన ప్రత్యక్షత పొందిన తర్వాత, కళ్ళారా చూసిన తర్వాత ఇంకా ప్రభుని ప్రశ్నించకుండా ఉన్నాడు. తన శ్రమల గురించి ప్రశ్నించడం మానివేశాడు. దేవునికి లోపడ్డాడు. ట్రస్టింగ్ కంప్లీట్లీ ఇన్ ద విజ్డమ్ అండ్ మెజెస్టీ ఆఫ్ ద క్రియేటర్. దేవుని యొక్క జ్ఞానం మీద, ఆయన మెజెస్టీ మీద సంపూర్ణంగా ఆధారపడినాడు. He had the deeper knowledge of God and he had encounter with God. అది ఆయన జీవితాన్ని మార్చివేసింది. ఆయనలో ఆ దీనత్వాన్ని తీసుకుని రాగలిగింది. తానేంటో గ్రహించుకున్నాడు. కాబట్టి ధూళిలోను బూడిదను పశ్చాత్తాపడుతున్నాడు. A deeper knowledge of self. The more we know God, the more we will understand ourselves. దేవుని ఎంతగానో తెలుసుకుంటామో మన గురించి అంతగానో తెలుసుకోవడానికి వీలవుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో జాన్ ది బ్యాప్టిస్ట్ ఆయన తగ్గవలసినది ది ప్రీ ఎగ్జిస్టెంట్ గాడ్, నాకంటే వెనుకొచ్చేవాడు, ముందున్నవాడు అనే విషయాన్ని ప్రస్తావించాడు. లూకాసు సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో పేతురు పాపిని అని గ్రహించుకోగలిగాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభువును తెలుసుకున్న తర్వాత, ఆయన కళ్ళారా చూసిన తర్వాత, యెషయా జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిందో అలాంటి మార్పు పొందుకుంటాం. యెషయా గ్రంథం 5వ వచనంలో, అయ్యో నీ పాపిని, ఐఎమ్ మ్యాన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్, అపవిత్రమైన పెదవుల జనము నివసిస్తున్నాను అన్నాడు. ఒకప్పుడైతే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో వారికి శ్రమ అన్నాడు. వారి గురించి మాట్లాడే, కానీ దైవ ప్రత్యక్షత పొందుకున్న తర్వాత ఆ శరాపులు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేయించుడుగా అత్యున్నత సింహాసనము ఆసీనుడైన దేవుని చూడగలిగాడు. ఆయన జీవితంలో మార్పు వచ్చింది. తను తాను గ్రహించుకోగలిగాడు. He could know himself. నేను ఐఎమ్ మ్యాన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్. అలాంటి పరివర్తన మనలో కలగాలి. ఆయనలో దీనత్వాన్ని మనం చూస్తున్నాం.
కాబట్టి దానికి ఫలితం మనం గమనించినప్పుడు, ఎప్పుడైతే యోబు దేవుని ప్రశ్నించకుండా తాను బూడిదలోను అసహ్యించుకున్న ధూళిలోను పశ్చాత్తపడ్డాడో, తను తగ్గించుకున్నాడో, దాని బహుమానం గమనించినప్పుడు వాక్యభావంలో 7వ వచనం చూస్తాం. అదేమనగా, నా సేవకుడు యోబు పలికినట్లు మీరు నన్ను వచ్చి యుక్తమైనది పలకలేకపోయారు. గాడ్ టెస్టిఫైడ్ బట్ జోబ్ దట్ మై సర్వెంట్ జోబ్, నా సేవకుడైన విషయాన్ని ప్రస్తావించాడు. 8వ వచనం కూడా మనం చూస్తాం. వాక్యభాగం గమనించినప్పుడు, అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును. God exalted Job because he humbled himself in the sight of God. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన బలిష్టమైన చేతి కింద దేని మనసులో జీవించినప్పుడు తగిన కాలమందు దేవుడు హెచ్చిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 4:10 వచనంలో సత్యాన్ని మనం చూస్తున్నాం. కానీ దేవుని మనం కళ్ళారా చూసినప్పుడు, ఆయన గురించి మనం గ్రహించుకున్నప్పుడు, మనం ఏంటో అనే విషయాన్ని మనం గ్రహించుకుంటాం. కాబట్టి దేవుని తెలుసుకోవాలి. మనం ఇలాంటి వాళ్ళని తెలుసుకొని పశ్చాత్తాపంతో సన్నిధిలో తగ్గించుకున్నప్పుడు యోబు పొందిన ఆ గొప్ప సాక్ష్యం మనం పొందాం. మై సర్వెంట్ జోబ్, మై సర్వెంట్ జోబ్. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. అది నా సేవకుడైన మోషేకు రాయబడింది, నా సేవకుడైన దావీదు, మై సర్వెంట్ మోసెస్, బికాజ్ దే హంబుల్ దెమ్సెల్వ్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. తాము ఏంటో గ్రహించుకున్నారు. అబ్రహాము ఆర్థికంగా గ్రహించుకున్నాడు కాబట్టి దేవుడు అబ్రహాముకు హెచ్చించినాడు. ప్రభువైన యేసు క్రీస్తు ఏ పాపము చేయలేదు ఆయన. కానీ దేవుడు తను తాను తగ్గించుకున్నందుకు, శిలువ మరణం పొందినందుగా విధేయత చెప్పినప్పుడు దేవుడు అధికముగా ప్రభుని హెచ్చించినాడు. నేటి ప్రశ్న గమనిద్దాం. Who wrote the book of Job? Who wrote the book of Job? యోబు గ్రంథాన్ని ఎవరు రచించారు? ప్రార్థన చేసుకున్నాము. స్తుతికి పాత్ర మహోన్నతుడ, నీకు వందనాలు, స్తుతి స్తోత్ర చెల్లిస్తున్నాను మా తండ్రి. నీవు తెలుసుకొని మాత్రమే కాకుండా మేము కళ్ళారా చూసినప్పుడు తండ్రి, ఆత్మీయ నేత్రాలతో ప్రభావం చూసినప్పుడు తండ్రి, మేమేంటో తెలుసుకొని పశ్చాత్తాపడుతూ మీ శ్రమ తగ్గించుకున్నాం మా ప్రభువా. హెచ్చించే దేవుడు కాబట్టి మీ స్తుతి స్తోత్ర ఆచరించుకుంటూ ఘనమైన మీ నామాన్ని కొనియాడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.